have to find out the degree of the polynomial. Here we have to find the degree of the polynomials. సో ఈ నెంబర్కి మనం డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్స్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్స్ అంటే ఏంటి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ ఇది వేరియబుల్ అవుతుంది ఎక్స్ అండ్ దిస్ ఈస్ కాన్స్టెంట్. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. సో ఇక్కడ పవర్లో చూడండి, ఇక్కడ ఏముంది 5 4 అండ్ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వీ కెన్ రైట్ ఎక్స్ పవర్ 0 మీన్స్ 1 ఓన్లీ. సో 3 into 1 అగైన్ 3 అవుతుంది. సో కాన్స్టెంట్ నెంబర్కి కూడా వేరియబుల్ ఉన్నట్టే. సో ఇక్కడ మనకి హైయెస్ట్ డిగ్రీ అవుతుంది 5. సో 5 డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్స్ ఈస్ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ 5. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్ ఏమవుతుంది, మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. క్వశ్చన్ x² ప్లస్ ఎక్స్ మైనస్ 5. సో ఇక్కడ మనం డిగ్రీ రాద్దాం. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వీ కెన్ రైట్ 1. సో ఇది కాన్స్టెంట్ నెంబర్. సో దీనికి డిగ్రీ లేదు కాబట్టి వీ కెన్ రైట్ x to the power of 0. సో పవర్స్ అబ్జర్వ్ చేయండి, 2 1 and 0. హియర్ వాట్ ఈస్ ద హైయెస్ట్ వన్, 2 is the degree of polynomial. సో ఇక్కడ మనకి హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, 2 1 and 0లో 2 is the answer. నెక్స్ట్ క్వశ్చన్ ఓన్లీ 5. సో ఇది కాన్స్టెంట్ నెంబర్, దీనికి డిగ్రీ అన్నది లేదు, వేరియబుల్ లేదు. సో దీనికి ఎలా రాద్దాం డిగ్రీ. సో వీ కెన్ రైట్ 5 x to the power of 0. సో x to the power of 0 means 1 ఓన్లీ. సో 5 పక్కన కూడా వేరియబుల్ని మనం పెట్టుకోవచ్చు, x పవర్ 0. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది 0. 0 is the degree of polynomial. Fourth problem, 3x to the power of 6 plus 6y cube minus 7. సో ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి మనం యాడ్ చేసుకుందాం x to the power of 0. Now observe the degrees 3 6 3 and 0. So 6 is the highest number. So 6 is the degree of polynomial. And 5t minus root 3. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి we can write 1. సో √3 ఇది ఏమవుతుంది, హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో 1/2 ఈజ్ నాట్ ఏ పాలినామియల్. సో ఇక్కడ మనకి డిగ్రీ ఏమవుతుంది 5t పవర్ 1. సో t పవర్ 1 ఈజ్ ద హైయెస్ట్ వన్. సో 1 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్.